అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పే సందేశం శంగరు. అయితే ఈ శంగరు ఎవరంటే అనాథ కుమారుడైన ఈ అనాథ కుమారుడు ఈ శంగరు. అయితే ఇజ్రాయెల్ వాళ్ళకి మొదటి న్యాయాధిపతి, ఒత్నీయేలు రెండవ న్యాయాధిపతి ఏహూదు. ఈ ఏహూదు కాలంలోనే దేవుడు ఈ శంగరుని ఎన్నుకుంటాడు. అయితే ఈ శంగరు మునుకో కళ్ళతోని 600 ఫిలిస్తీన్లని చంపాడు. ఆ కర్రెని వ్యవసాయంలో వాడేవారు బర్రెల కోసం. కానీ ఆ కర్రెతో 600 ఫిలిస్తీన్లని ఈ శంగరు చంపాడు. అయితే మళ్ళా ఏహూదు చనిపోయినాక మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు పాపము చేసినప్పుడు దేవుడు మళ్ళీ 4వ ప్రవక్తని ఎన్నుకుంటారు. 4వ ప్రవక్త పేరు దెబోరా. అయితే దీని రెఫరెన్స్ న్యాయాధిపతులు 3వ అధ్యాయము 31వ వచనంలో ఉంటుంది. దీని నీతి ఏంటంటే శంగరును దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో మనల్ని కూడా ఎన్నుకుంటాడు. శంగరు బర్రెలు కొట్టే ఆ కర్రెతో 600 ఫిలిస్తీన్లని చంపగల శక్తి శంగరుకు దేవుడు ఇచ్చాడు. మనం కూడా దేవుని అందు ఉంటే దేవుడు కూడా మనకి శక్తినిచ్చి దేవునిలోని మనల్ని నడిపించుకుంటాడు. దేవుని పనికే మనము సిద్ధపడి కలిగి ఉండాలి. థ్యాంక్ యూ.